days lo 7 functions. First outfit for the carnival. Sleeves lo kuda chustunara. It's perfect for day undi. And what I like in this dress is that ikkada work kuda, it is the color of the season. Pelli roju ila oka abstract kind of a blouse design చేయించుకున్నాను. మంచి ఇంట్రెస్టింగ్ సిల్హుయెట్ ఇచ్చాను. సో we have a V over here. Work ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది guys. చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. ఇప్పుడే చూడకండి. Wait. 2 days lo 7 functions. Oh my god, this pelli is going to be crazy. So guys, if you don't know already, మా ఇంట్లో పెళ్లి ఉంది మళ్ళీ పెళ్లి ఉంది. ఈ పెళ్లికి నేను చాలా మంచి అవుట్ఫిట్సే డిసైడ్ చేశాను. బేసిక్గా ఏంటి తెలుసా, నా దగ్గర చాలా పాత ఆప్షన్స్ కూడా ఉండేవి. బట్ ఐ వాంటెడ్ లైక్ ఎవ్రీ వన్ వాంట్ సంథింగ్ న్యూ టు వేర్ కదా, బికాజ్ ఇంట్లో పెళ్ళి అంటే ఎప్పుడో 2-3 yearsకి ఒక పెళ్ళి జరుగుతుంది. ఆల్ మై కజిన్స్ ఆల్సో గ్రోన్ అప్ నౌ. అండ్ నిజంగా చెప్పాలంటే ప్రతి పెళ్ళికి స్పెండ్ చేసే అంత బడ్జెట్ నా దగ్గర ఇప్పుడు లేదు. సో నేను ఏం చేశానంటే కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని నా ఓన్ అవుట్ఫిట్స్ డిజైన్ చేశాను. వన్ ఆఫ్ దోస్ రీల్స్ వెంట్ రియలీ వైరల్. సో ఆ అవుట్ఫిట్ ఫైనల్ లుక్ ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను. దాంతోపాటు నా పాత అవుట్ఫిట్స్ని కొత్త లుక్ ఎలా ఇచ్చాను ఒక అవుట్ఫిట్కి అనేది చూపిస్తాను. అండ్ అఫ్ కోర్స్ నేను 7 ఫంక్షన్స్ అంటే 7 అవుట్ఫిట్స్ వేసుకోవట్లేదు. లైక్ 2 daysలో 7 ఫంక్షన్స్ అంటే అంత టైం ఎవరి దగ్గర ఉంటుంది? మనం డ్రెస్సింగ్లోనే సరిపోతుంది టైం అంతా. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ద కార్నివల్ అవుట్ఫిట్. వెడ్డింగ్ ఫెస్టివిటీస్ వాళ్ళు కిక్ ఆఫ్ చేస్తున్నారు విత్ అ కార్నివల్. అసలు అది ఒకేజనే కాదు. బట్ ఏం జరుగుతుందంటే యూజువల్గా హోటల్ చెక్ ఇన్స్ స్టార్ట్ అవుతాయి కదా, మేబీ ఇన్ ది ఆఫ్టర్నూన్. సో ఈవినింగ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే మైరా అండ్ సంగీత్, దానికి బిఫోర్ గెస్ట్ని ఎంగేజ్ చేయడానికి ఒక చిన్న కార్నివల్ ప్లాన్ చేశారు. లాస్ట్ టైం కూడా మా ఇంట్లో పెళ్ళి ఉంటే ఇలాగే ఒక కార్నివల్ ఉండేది. అండ్ బిల్లీ గారు పర్ఫార్మెన్స్తో అదరగొట్టారనమాట. ఈసారి కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బిల్లీ నీతో. ఎనీవే, నా ఫస్ట్ అవుట్ఫిట్ ఫర్ ద కార్నివల్ ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడే చూడకండి. అండ్ గైస్, వీ ఆర్ కార్నివల్ రెడీ. ఎలా ఉంది గైజ్ నా అవుట్ఫిట్? ఇది నేను కొత్తగా కొన్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ సూప్ బై సోగాత్ పాల్. అండ్ ఇది ఒక డ్రేప్డ్ స్కర్ట్, దాంతోపాటు ఒక టాప్ ఉంది, టాప్ అండ్ స్కర్ట్ అనమాట. డ్రేప్డ్ సిల్హుయెట్స్ ఆ సూపర్, లైక్ చాలా రోజుల నుంచి ఇన్ ఉంది, ఇంకా అది అవుట్ అవ్వలేదు. డే ఫంక్షన్ కాబట్టి ఇది జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ డే ఉంది. అండ్ వాట్ ఐ లైక్ ఇన్ దిస్ డ్రెస్ ఇస్ దాట్ దీస్ కట్స్, యూనో, దీనివల్ల ఒక మంచి ఎడ్జీ ఎలిమెంట్ వచ్చేసింది. అండ్ దెన్ స్లీవ్స్లో కూడా చూస్తున్నారా కట్ వర్క్ ఎలా వచ్చింది అది. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద టాప్. అండ్ ద స్కర్ట్ ఈజ్ అ మంచి డ్రేప్ స్కర్ట్ అనమాట. అఫ్ కోర్స్ ఇది కొంచెం క్రష్ అయిపోయింది, అక్కడ మంచిగా స్టీమ్ చేసుకొని వేసుకోవాలి. దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫుట్ వేర్ ఫర్ ద కార్నివల్. దిస్ కలర్ విత్ దిస్ యూనో కలర్ఫుల్ థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ ప్లస్ ఈ కట్స్ ఉన్నాయి చూసారా టాప్లో, పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకున్నాను. నేను, నిమిషా, జయ ప్రతి పెళ్ళి బిఫోర్ మేము మా గ్రూప్ చాట్ ఒకటి ఉంటుంది, అందులో అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ అవుట్ఫిట్స్ అందులో వేసి ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, ఈ ఎంబ్రాయిడరీ బాగుందా, అది ఇది అని చెప్పి ఫైనల్గా మేము డిసైడ్ చేస్తామన్నమాట. సో వీ ఆల్ జీరోడ్ ఆన్ దిస్ అవుట్ఫిట్ విచ్ ఐ అబ్సల్యూట్లీ లవ్. అండ్ నాకు ఒక మంచి డిస్కౌంట్లో కూడా వచ్చింది ఆజా ఫ్యాషన్స్లో. వీ ఆల్ లవ్ డిస్కౌంట్స్, యూ నో దట్ రైట్? సో దిస్ ఇస్ మై ఫస్ట్ అవుట్ఫిట్ ఫర్ ద కార్నివల్. యు నో వాట్, ఇండియన్ డ్రెస్సెస్లో లుక్ మనకు అర్థమే కాదు అన్లెస్ అండ్ అంటిల్ ద ఫుల్ మేకప్, కంప్లీట్ లుక్, హెయిర్ స్టైల్తో కదా. సో అది ఎలా ఉంటుందో వెడ్డింగ్ బ్లాగ్లోనే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అవుట్ఫిట్ ఈజ్ ఫర్ మా దాంట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది మైరా. మైరాలో ఏంటంటే ఎవరైతే పెళ్ళి కొడుకు లేదంటే పెళ్ళి కూతురు వాళ్ళ మమ్మీ ఉంటుందో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తున్నట్టు, దట్ మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో మా కొడుకు పెళ్ళి లేదంటే కూతురు పెళ్ళి ఉంది, వాళ్ళని వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని. సో వెళ్ళి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పుట్టింట్లో బ్రదర్స్ని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్టు. అది ఉంది 4 o'clockకి గైస్. వెంటనే 6 నుంచి సంగీత్ ఉంది. అందుకే 2 అవుట్ఫిట్స్ నా వల్ల కాదని ఒకటే సంగీత్ అవుట్ఫిట్ చేసుకున్నాను, విచ్ ఈజ్ లైక్ బామ్. ఎంత బాగా వచ్చింది తెలుసా? అదేంటో చూడాలని ఉంది కదా. వెయిట్, ఐల్ షో ఇట్ టు యూ. స్పెక్టాక్యులర్ సంగీత్కి నేను రెడీ గైజ్. ఐ సింప్లీ లవ్ దిస్ అవుట్ఫిట్. సో ఇది ఫ్రమ్ ద స్క్రాచ్ నేను డిజైన్ చేయించుకున్నాను. అఫ్కోర్స్ ఐ హ్యాడ్ అన్ ఇన్స్పిరేషన్. నేను, కుకీ అండ్ నిమిషా, మా సిస్టర్స్, మా చెల్లెలు అండ్ నేను షాపింగ్కి వెళ్ళాం. యూ వోంట్ బిలీవ్ ఇట్, ఏది నచ్చినా 60 లేదంటే 1 lakh తక్కువ అసలు ఏది లేదు. మాకు నచ్చిన, మా టేస్ట్కి తగ్గట్టు, మార్వాడి పెళ్ళికి తగ్గట్టు చూసిన అవుట్ఫిట్స్లో. I was like, no way, I cannot spend that much just for an outfit.
ఎస్పెషలీ బికాజ్ ఇప్పుడు నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. అదేంటో సర్ప్రైజ్ మెల్లిమెల్లిగా మీకు తెలుస్తుంది అన్నాం కదా, దాని గురించి వెయిట్ చేయండి. సో వాట్ ఐ డిడ్ వాజ్, నాకు ఒక మంచి మాస్టర్ ఉన్నారు. ఇది రీల్లో చూసి చాలామంది అడిగారు, ఆయన పేరు చెప్పండి, అడ్రస్ చెప్పండి అంటే ఐ కెన్ నాట్ గివ్ ఇట్ బికాజ్ అది హీ డస్ నాట్ వర్క్ ఫర్ మీ అండ్ హీఈస్ నాట్ ఓపెన్ టు టేకింగ్ ఆన్లైన్ ఆర్డర్స్. సో అందుకే నేను అదైతే పెట్టలేను, కానీ డిజైన్ మీకు చూపించగలుగుతాను, ఫ్యాబ్రిక్ ఎక్కడ కొన్నాను చెప్పగలుగుతాను. సో బంజారా హిల్స్లో ఒక స్టోర్ ఉంది జిల్క్ అని, అక్కడ తీసుకున్నాను ఫ్యాబ్రిక్లో ఫుల్ వర్క్ ఉంది గైజ్, యాజ్ యూ కెన్ సీ. దీనికి కూడా ఫుల్ వర్క్ వచ్చింది. నౌ వాట్ ఐ డిడ్ వాజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ ఇచ్చాను మాస్టర్కి. నాకు ఫినిషింగ్స్ గురించి నేను చాలా పర్టిక్యులర్గా అన్నాను. సో యూ కెన్ సీ ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారు ఆయన. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ నైస్ వర్క్ ఓవర్ హియర్. సో ఇక్కడ మొత్తం లైక్ ఇక్కడ వర్క్ కూడా కొంచెం ఎన్హాన్స్ చేశారు. అండ్ సేమ్ దిస్ సైడ్. సో మొత్తం నెక్ నుంచి కింద వరకు ఇక్కడ కూడా వర్క్ వచ్చింది. మొత్తం చిన్న చిన్న పర్ల్స్ స్కాటర్డ్ ఉన్నాయి. తర్వాత కట్ దానా ఇదంతా వర్క్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం స్లీవ్స్లో కూడా మస్తు వర్క్ వచ్చింది. సో ఇట్స్ రియలీ లుకింగ్ బ్యూటిఫుల్ గైజ్. అండ్ టు టెల్ యూ ద ట్రూత్, ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద సీజన్, ఐవరీ. ఎక్కడైనా షాపింగ్కి వెళ్తే వెడ్డింగ్ గెస్ట్ అవుట్ఫిట్స్ చాలా మంది ఐవరీనే ప్రిఫర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ లిటరలీ ద కలర్ ఆఫ్ ద సీజన్. ఐ నో దట్ ఇట్స్ గోయింగ్ టు లుక్ రియలీ నైస్ బికాజ్ ఈ షైన్ మీరు చూస్తున్నారా, మీరు లైట్లో చూస్తే ఎంత షైన్ అవుతుంది చూస్తున్నారా, అలాగే ఆ సంగీత్లో మంచి బ్రైట్ లైట్స్లో ఎంత షైన్ అవుతుంది ఆలోచించండి. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ దిస్ ఇయర్ గైజ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఓవర్ బర్డన్ ఆఫ్ వర్క్. సో నేను గెస్ట్గా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయబోతున్నాను అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెకండ్ అవుట్ఫిట్. దీని గురించి కాస్ట్ గురించి చెప్పాలంటే లిటరలీ నేను చూసిన ఇన్స్పిరేషన్ తీసుకున్న అవుట్ఫిట్ 2.5-3 lakhs అబవ్వే ఉంటే ఇది నాకు 30,000 దాకా ఈ అవుట్ఫిట్ పడింది అనుకోండి, విత్ ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, వర్క్ ఇదంతా కలిపి. అండ్ ఈ బెల్ట్ చూసారా, ఈ బెల్ట్తో. సో ఈ బెల్ట్ కూడా మ్యాచింగ్లోనే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ లైక్ సూపర్ రీజనబుల్, సూపర్ స్టైలిష్. ఐ లవ్ దిస్ అవుట్ఫిట్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అఫ్ కోర్స్ ఫుల్ లుక్ ఇది కాదు, విత్ ద జ్యువెలరీ, విత్ ద మేకప్, ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ టు లుక్ అమేజింగ్. ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్ చూపిస్తాను రండి. అండ్ హియర్ ఇస్ మై నెక్స్ట్ అవుట్ఫిట్. సో గైజ్, ఇంత లైట్ అవుట్ఫిట్ దేనికి అనుకుంటున్నారా? దిస్ ఈస్ బేసిక్లీ హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యే రోజు. బట్ యాజ్ యూ కెన్ సీ ద సిల్హుట్ ఈస్ వెరీ వెరీ లూజ్. సో గైజ్, నా దగ్గర ఒక స్లిమ్ బెల్ట్ ఉంది. అండ్ ఇది నేను వేసుకున్నాను అనుకోండి, టోటల్ లుక్ చేంజ్ అయిపోతుంది అవుట్ఫిట్ది. సో ఎంత స్మార్ట్, ఒక ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ లాగా ఉంది కదా. బేసిక్గా చెక్అవుట్ అయిన రోజు అంటే పెళ్ళి నెక్స్ట్ డే మా దాంట్లో ఏముంటుందంటే, ఆ ఫంక్షన్ పేరు పగ్ పకడాయి అంటారు. కొత్తగా పెళ్ళైన జంట కాదు, పెళ్ళి కూతురు తను అందరు కాలు మొక్కుని ఆశీర్వాదం తీసుకుంటుంది. అండ్ వెడ్డింగ్ గెస్ట్ కింద ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తే తనకి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తారనమాట. అందరు చెక్అవుట్ మోడ్లో ఉంటారు కాబట్టి ఎవ్వరు పెద్దగా ఫ్యాన్సీగా డ్రెస్డ్ ఉండదు, ఇలాగే జస్ట్ స్మార్ట్ క్యాజువల్స్లో ఉంటారనమాట. అండ్ బేసిక్లీ ఐ థాట్ దట్ ఐ కెన్ జస్ట్ పుట్ లైక్ హై కైండ్ ఆఫ్ అ పోనీ విత్ దిస్. అండ్ దాంతోపాటు ఏదైనా మంచి కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అలాగే పెళ్ళి రోజు మార్నింగ్ ఫ్రీ ఉంటాం కదా, బికాజ్ మా దాంట్లో ఈవినింగ్లో పెళ్ళి ఉంటుంది. సో మార్నింగ్ అంతా ఫ్రీగా ఉంటే ఆ రోజు కూడా హోటల్లో కొద్దిగా ఇండో వెస్ట్ కైండ్ ఆఫ్ డ్రెస్ తీసుకున్నాను. ఇది బేసిక్గా కొంచెం ట్రెడిషనల్ ఫ్యాబ్రికే, ఇట్స్ లైక్ కాటన్. అండ్ ఇది కొత్తగా ఏం కాదు, దిస్ ఈజ్ ఫ్రమ్ మల్మల్ ఇండియా అని ఒక బ్రాండ్. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు నాకు ఎప్పుడో పంపించారు ఇది. దీనికి నేను ఆల్రెడీ ప్రమోషనల్ రీల్స్ చేసేసాను. ఐ థాట్ ఐ యూస్ దిస్ ఫర్ దాట్ డే. సో దీనికి ఒక మంచి ఇలా నేవీ బ్లూ కలర్లో ట్యూనిక్ వచ్చింది, దానిపైన ఇలా ఒక అబ్స్ట్రాక్ట్ కైండ్ ఆఫ్ షార్ట్ కాఫ్తాన్ లాంటిది వచ్చింది. సో ఇది ట్రై చేసి చూపించట్లేదు, కానీ ఫొటోస్ వేసేస్తాను, చూసేయండి దీని లుక్. The grand finale for the పెళ్ళి గైజ్. ఇది వచ్చేసి రిపీట్ అవుట్ఫిట్. లాస్ట్ పెళ్ళిలోనే నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. అవుట్ఫిట్ అంటే ఎగ్జాక్ట్ అవుట్ఫిట్ కాదు, ఈ లెహంగా వేసుకున్నాను గైజ్ లాస్ట్ పెళ్ళిలో కూడా. కానీ దానికి బ్లౌజ్ అండ్ దుపట్టా ఎంటైర్లీ డిఫరెంట్ ఉండే. ఈసారి నేను కొత్తగా ఇది డిజైన్ చేయించుకున్నాను, దానివల్ల మొత్తం అవుట్ఫిట్ లుక్కి చేంజ్ అయిపోయింది. అది కాకుండా
పైన ఎప్పుడైనా మనం ఒక పర్సన్ని చూస్తే టాప్లో ఎక్కువ అటెన్షన్ పోతుంది కదా, సో దట్ ఈస్ వై సేమ్ లెహంగా రిపీట్ చేసినా కూడా పెద్దగా ఎవరికి తెలియదు, మీకు నాకు తప్ప. సో ఐ టెల్ యూ వాట్ ఐ డిడ్ గైస్. దీనికి బ్లౌజ్ ఏముండేదంటే ఇందులో ప్రింట్లో ఉన్న టర్కోయిజ్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది కదా, ఇదే బ్లౌజ్ వచ్చింది పైన అండ్ టోటలీ ప్లేన్ అనమాట. సో ఈసారి నేను కలరే చేంజ్ చేసేసాను. ఈ లెహంగాలోనే బ్లూ కూడా ఉంది కదా, ఆ బ్లూతో ఈ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను అండ్ దానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ సిల్హుయెట్ ఇచ్చాను. సో వీ హ్యావ్ అ వీ ఓవర్ హియర్, వీ హ్యావ్ అ వీ నెక్ ఆఫ్ కోర్స్, అండ్ దీని మీద మొత్తం వర్క్ ఉంది. సో ఈ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది గైజ్, రెగ్యులర్ వర్క్ లాగా కాదు, ఇది అందరు చేయరు, ఇది సెట్ చేయడానికి చాలా టైం పడింది. ఎన్నోసార్లు వాళ్ళు చేసి రీడూ చేసి 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 ఫైనల్గా సెట్ అయిందనమాట. బేసికలీ ఈ వర్క్ ఏంటంటే దగ్గరలో ఒక ప్యాటర్న్ లాగా ఉండదు, ఇట్ షుడ్ బి స్కాటర్డ్ అని చెప్పాను. సో ఆ టైప్లో వచ్చింది. అండ్ ఈ బంచెస్ చూస్తున్నారా, ఈ గోల్డెన్ బంచెస్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇన్ రైట్ నౌ. ఓకే, అండ్ దుపట్టా గురించి మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ ఎ ట్రెడిషనల్ దుపట్టా, అలా ఫోల్డ్ చేసి పెట్టట్లేదు, ఇది బేసిక్గా ఇలాగే వచ్చింది, రఫుల్స్తో పాటు ఇలా వచ్చిందనమాట. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పిన్ ఇట్ అప్. సో ఇది కూడా మేమే తీసుకొని ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేసి చేయించుకున్నాము. ఓకే, సో ఇది టోటల్గా డిఫరెంట్ లుక్ ఇచ్చేసింది అవుట్ఫిట్కి అండ్ ఐఎమ్ సూపర్ ఇంప్రెస్డ్ విత్ హౌ ద అవుట్ఫిట్ హ్యాస్ కమ్ అవుట్. బ్లౌజ్ది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది బ్యాక్లో. సో ఇలా ఒక కార్డ్ ఇచ్చాను, ఇక్కడ కూడా వీ ఇచ్చాను. ఓకే, సో చాలా బాగుంది కదా, ఎలా ఉంది ఇది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మా దాంట్లో వెడ్డింగ్ గెస్ట్స్ అంటే వాళ్ళు ప్రతి ఫంక్షన్కి హాఫ్ శారీస్ లెహంగాస్ అలా వేసుకోరు. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా కొద్దిగా ఇండో వెస్టర్న్ టైప్లోనే వేసుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ పెళ్ళి హ్యాస్ టు బీ రియలీ ఆథెంటిక్ అండ్ ట్రెడిషనల్. సో దానికి యూజువల్గా అందరు లెహంగాస్ లేదంటే శారీసే ప్రిఫర్ చేస్తారు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ follow me on all my social media handles. See you in the Marwadi Pelli very very soon. Till then is bye from Asterix.